మిలిటరీ దెబ్బతీయాలని డిమాండ్ చేస్తున్నాడు. అంటే ఇండియా పాకిస్తాన్ అసీం మునీర్లు అంటాడు, ముస్లింలు అంతా మా వాళ్ళు, హిందువులంతా మీ వాళ్ళు అంటున్నాడే. మరి అసదుద్దీన్ ఓవైసీని మించిన ముస్లిం అసీం మునీర్. ఆ ముస్లింల హక్కుల కొరకు దేశమంతటా తిరుగుతున్న వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఏమంటాడు అసదుద్దీన్ ఓవైసీ? పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, ఇది రోగ్ స్టేట్, దాని సంగతి తేల్చండి అంటున్నాడు. దాన్ని కోలుకోకుండా అటాక్ చేయండి అని అంటున్నాడు. ఇప్పటికైనా పాకిస్తాన్కి అర్థం కావాలి ఏంటి అనేది. సో అందువల్ల పాకిస్తాన్ పాలిటీ ఏమో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మనుషులు ఆర్మీ వెంటనే తిరగబడ్డారు. సో పాకిస్తాన్ ప్రభుత్వానికి లెజిటిమసీ లేదు, పాక్ ఆర్మీకి లెజిటిమసీ లేదు. పాక్ ఆర్మీకి అసీం మునీర్ వర్సెస్ అసీం మునీర్ ఈ మధ్య 5 మిలిటరీ జనరల్ తనతో సహా 5 మిలిటరీ జనరల్కి ఎక్స్టెన్షన్ ఇచ్చుకున్నాడు. దాంతో ఆర్మీలో ఇతరులు ఆయనతో పోటీ పడే వాళ్ళకి కోపం పెరిగిపోయింది. ఇండియన్ ఆర్మీకి ఈ ప్రాబ్లం లేదు. ఇండియన్ ఆర్మీ ఇది హైలీ డిసిప్లిన్ ఫోర్స్. సో ఇది తర్వాత పాకిస్తాన్కు బెలూచిస్తాన్ అటాక్ తిరగబడుతోంది. ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు టెహ్రీక్ తాలిబాన్ దాడి చేస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో 44% ల్యాండ్ వాళ్ళు మేము ఉండనే ఉండం పాకిస్తాన్ అంటుంది. పాక్ ఎకానమీ అప్పుల పాలై ఆఖరికి IMF బెయిలౌట్ పైన ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఎకానమీ పాలిటీ ఉంది. ఇండియాపై కూడా ప్రభావం ఉంటుంది అనివార్యంగా ఎకానమీ. కానీ ఇండియా తట్టుకోగలదు, పాకిస్తాన్ తట్టుకోలేదు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు ఒక పెద్ద ధరలు భయంకరంగా పెరిగాయనుకోండి, నాగేశ్వర లాంటికి ఇబ్బంది ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్కి ఇబ్బంది ఉంటుంది. నాగేశ్వరమో తట్టుకోగలడు తనకున్న సేవింగ్స్ రీత్యా, తనకున్న ఆదాయ వనరుల రీత్యా. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ తట్టుకోలేడు. ఇది కూడా అంతే. ఇండియన్ ఎకానమీ తట్టుకోగలుగుతుంది, పాకిస్తాన్ ఎకానమీ తట్టుకోలేదు. అందువల్ల అయితే ఒక్కటే పాకిస్తాన్ ఆశ ఏంటంటే మాకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, దాన్ని బూచీగా చూపెట్టి మేము ఇండియాను బెదిరిస్తాం. అందుకే ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పదే పాకిస్తాన్ చేసేది. కన్వెన్షనల్ వార్ఫేర్లో కానీ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ రీత్యా చేసిన ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పై దరిదాపులో కూడా లేదు ఇండియాకు. కానీ ఒక్క న్యూక్లియర్ పారిటీ అంటే ఇండియాకు న్యూక్లియర్ ఫోర్సెస్ క్యాపబుల్ ఉంది, పాకిస్తాన్ న్యూక్లియర్. ఆ న్యూక్లియర్ పారిటీని ఒక్కదాన్ని ఉపయోగించుకొని పాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ పాకిస్తాన్కి అర్థం కావాల్సింది న్యూక్లియర్ వెపన్స్ అటాక్ ఉపయోగపడవు, డిటరెన్స్కి ఉపయోగపడతాయి. రెండింటి మధ్య తేడా ఉంది. అణ్వాయుధాలు ఎప్పుడు దాడికి ఉపయోగపడవు, రక్షణకు ఉపయోగపడతాయి. రష్యా దగ్గర అణ్వాయుధాలు లేవా? మరి ఉక్రెయిన్తో 3 ఏళ్ళు ఎందుకు యుద్ధం చేస్తుంది? ఒకసారి అణ్వాయుధం వేస్తే పని అయిపోతుంది కదా, ఉక్రెయిన్ పని వేస్తుంది రష్యా. ఉక్రెయిన్కి అణ్వాయుధాలు లేవు, రష్యాకు ఉన్నాయి. మరి ఎందుకు రష్యా వాడతలేదు 3 ఏళ్ళుగా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఒకవేళ అణ్వాయుధాలు దాడికి ఉపయోగపడితే, అణ్వాయుధాల కంబాట్ వాల్యూ ఉంటే అసలు ఈ యుద్ధానికి ముగింపు పలకాలి కదా. రష్యా 3 ఏళ్ళు కొట్లాడుతుంది ఇంత కష్టపడి. ఒక న్యూక్లియర్ వెపన్ వేసి పడితే ఉక్రెయిన్ సంగతి తేలిపోతుంది కదా. కానీ చేసింది రష్యా. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ కంబాట్ వెపన్స్, దే ఆర్ డిటరెన్స్ వెపన్స్. అంటే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఇంకోడు అటాక్ చేస్తున్నా భయపడతాడు. అంతకు మించి న్యూక్లియర్ వెపన్ పనిచేయలేదు. పాకిస్తాన్కి అర్థమైతే వస్తలేదు. ఇట్స్ ఏ కంబాట్ వెపన్ కాదు, ఇట్స్ ఏ డిటరెన్స్ వెపన్. అందుకే మీకు రష్యా ఉదాహరణ చెప్పాను. కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరి ఈ 3 ఏళ్ళు ఎందుకు వాడు చేయాలి? ఒకసారి పడితే అయిపోతుంది కదా. సో అందువల్ల కంపారిజన్ మీరు అడిగారు, కంపారిజన్లో పాకిస్తాన్ దరిదాపులు కూడా రాదు ఇండియాతో పోలిస్తే. అది పాకిస్తాన్కి అనేక సార్లు అర్థమైంది. కానీ కుక్కతో వంకర కదా, ఏం చేయగలుగుతాం? నీకు ఎన్నిసార్లు జరిగినా మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు కుక్కను చెప్పుతో కొట్టు మళ్ళీ అక్కడికి వస్తుంది కుక్క. ఎన్నిసార్లు పోలీసులు అరెస్ట్ చేసినా 7వసారి 8వసారి విడుదలైనాక దొంగతనమే చేస్తుంటాడు వాడు. అది పాకిస్తాన్ వక్రబుద్ధి. దానికి ఏం చేయగలం? పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ఈ 2 దేశాలు కూడా ఆంక్షలు విధించుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాక్ గగనతలాలలో భారత్ విమానాలు ఫ్లై చేయడానికి లేకుండా ఆంక్షలు విధించింది పాకిస్తాన్. రీసెంట్గా భారత్ కూడా పాక్ విమానాలకు ఆంక్షలు విధించింది సార్, భారత్ గగనతలంలో ప్రయాణించేందుకు వీలు లేకుండా. సో దీని ప్రభావం ఏ రకంగా ఉండవచ్చు? ఆంక్షలు కాదు, యాక్చువల్గా నిషేధం ఇది.